బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ప్రయాణికులపై గంజాయి బ్యాచ్ దాడి చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సులో తల్లిదండ్రులు ఇద్దరు కుమార్తెలతో కలిసి మాచవరం బస్టాప్ వద్ద దిగారు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు గంజాయి బ్యాచ్ యువకులు. అడ్డు వచ్చిన ఇద్దరు ఆటో డ్రైవర్లపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీశక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు యువకుల బెదిరింపులకు భయపడి వెనక్కి వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. రామవరం మండలం సోమేశ్వరానికి చెందిన వంశీ అనే యువకుడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిసి దాడికి పాల్పడినట్లు బాధితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా రామకృష్ణకి ఫోన్ చేసామండి. ఈ లోపల బయట కూర్చున్నామండి. అక్కడే గుడి దగ్గర ఉంటే గుడి దగ్గర కూర్చుంటే ఈ లోపుకి కారు వేసుకుని 2 సార్లు తిరిగితే మళ్ళీ వచ్చి మా ముందు కారు ఆపి లోపు మా నాన్నగారు పక్కకి వెళ్ళేసరికి చూసి మా ముందు కారు ఆపి కారు ఎక్కండి మమ్మల్ని తీసుకెళ్తాను, ఎక్కడ తీసుకెళ్ళాలో చెప్తే నేను మేము ఎవరు తీసుకెళ్తాను. లేదండి మా నాన్నగారు ఉన్నాడు, మా మామయ్య వస్తున్నారు, మేము ఎక్కమండి అని చెప్పామండి. చెప్పినా సరే వదిలేసి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు ఉన్నాక వెళ్ళిపోయాడు. తర్వాత ఈ లోపు మా మామయ్య వచ్చాడండి. మామయ్య వచ్చి కొంచెం ముందుకెళ్తే నిన్ను ఎవరు ఎక్కించుకోమన్నారు, నన్ను అడగాలి కదా, మేము ఎక్కించుకునే ముందు నన్ను అడగకుండా ఎందుకు ఎక్కించుకొని ర్యాష్గా మాట్లాడాడండి. మేము వచ్చేస్తే కొంచెం ఎదురుకొచ్చాక మళ్ళీ ఆపి మాకు చెప్పాలి కదా అంటే నీకేంటి చెప్పేదని మేము మామూలుగా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే సోమేశ్వరం గుడి దగ్గర మమ్మల్ని ఓవర్టేక్ చేసి కారు ఓవర్టేక్ చేసి ఆపాడండి. ఆపితే కారు ఎందుకు ఆపినా